మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే, మన బిడ్డని మనం తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇది ఎందుకు అవసరం అంటే, మామూలుగా వస్తారు, టెస్టులు చేసుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తుంటారు. అన్ని హాస్పిటల్స్లో అట్లానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈ అవగాహన, దీంట్లో తెలుసుకోవడం, ఈ విషయాలు అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకొని పాటించడం, మీలో ఏం మార్పు, ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, టెస్టుల పరంగా ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, తర్వాత మన శరీరంలో ఆడవాళ్ళైతే ముఖ్యంగా పీరియడ్స్లో ఏం చేంజ్ వచ్చింది, జనరల్ బాడీలో ఏం చేస్తుంది, బాడీలో ఒకటి ఇమ్యూనిటీ అంతకుముందు కంటే హుషారు బాగుందా, నిద్ర బాగా పడుతుందా, ఇటువంటి దంతా కూడా ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకి మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రాబ్లం తెలుసుకోవడమే సగం ఒక ధైర్యం ఇస్తుంది. అవును, నా ప్రాబ్లం ఇది. ఎందుకంటే చాలాసార్లు బయట ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు, వాళ్ళ రిపోర్ట్ చూస్తే టెస్ట్లు కూడా అయిపోయి ఉంటుంది. నీకు ఏం ప్రాబ్లం అంటే అది తెలియని కూడా మీరు కదా చెప్పాలి. బాగుంది అని చెప్పినారు, కానీ బాగుంది అని రికార్డులో ఉంది, కానీ ఇక్కడ లేదు వాళ్ళకి. బాగా గమనించండి. అయితే అక్కడ ఏముంది, నాకు 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, నాకు రాలేదు కాబట్టి ఇది కష్టం, అదే అక్కడ ఉంది. అది పోవాలంటే దీనికి తెలుసుకోవాలి, నా ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడం. దీనికి మాత్రమే కాదు, మనసులో పోయి అది దిగాలి. ఈ ప్రాబ్లం మనం సరి చేసుకోవచ్చు. ఈరోజు మన టాపిక్ ఒబిసిటీ, అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం. సో ఇది మనకి కామన్గా చూస్తాం. ఎందుకంటే ఒక పాలిసిస్టిక్ ఓవరీస్లో 50% వెయిట్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ ఉండి కూడా రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. కానీ వెయిట్ ఉండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే వెయిట్ తగ్గడం ఖచ్చితంగా ఒక 5 to 10% వెయిట్ తగ్గినా కూడా మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది. సో ఈ వెయిట్ తగ్గడం జనరల్గానే అందరికీ మనకి సమస్యగా ఉంది. దానికి ఏం చేస్తే మనకి బాగుంటుంది అనేది మనం చూస్తాము. సో వెయిట్ అంటే మనం బాడీలో ఫ్యాట్, కొవ్వు పదార్థం చేరిపోతుంది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే, మనం డబ్బులు మనకు వస్తుంది, ఒక 100 రూపాయలు వస్తుంది, 50 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలు మనకి చేరిపోతుంది, ఉంటుంది మన దగ్గర. సో 100 వస్తుంది, 90, 80 ఉంటే 10 అట్లనే ఉంటుంది. అట్లా మనం తినే ఆహారంలో మనకి ఎనర్జీ చేరుతుంది, శక్తి. ఆ శక్తి ఖర్చు అయిపోతుంది. ఖర్చు తక్కువ అయ్యి లేదా ఈ తినడం ఎక్కువ అవ్వడం ఇట్లా ఉన్నప్పుడు మనకు మిగిలి ఉండేది మనకి ఫ్యాట్గా చేరుతుంది. అది కొన్ని నెలలు, సంవత్సరాలు అయ్యే కొద్దీ అది మనకి వెయిట్ పెరగడం అనేది ఉంటుంది. సో దీని గురించి అట్లయితే మనం ఏం తెలుసుకోవాలి, ఆహారంలో ఏ ఆహారం వల్ల మనకి ఎక్కువ వెయిట్ వస్తుంది, మనం చేసే దీంట్లో ఏంటి అనేది చూస్తాం. ఎందువల్ల వెయిట్ పెరగడం ఉంది అనేది చూసినప్పుడు జెనెటిక్, ఇట్లా వంశపారంపర్యంగా కొంత జీన్స్ వల్ల వస్తుంటుంది. తల్లి తండ్రులు ఎక్కువ ఉన్నప్పుడు బిడ్డ వెయిట్ ఉండడం. సో దీనికి లెప్టిన్ డెఫిషియన్సీ అంటారు. లెప్టిన్ అనేది ఒక హార్మోన్ అనమాట. అది ఏం చేస్తుంది, బ్రెయిన్లో మనం ఆహారం తీసుకుంటామంటే చాలు అనేస్తుంది, చాలు అనే ఫీలింగ్ అక్కడ కలిగించేసేస్తుంది. అది ఉన్నప్పుడు మనం ఇంకా అంతే. కొంతమంది అంటే తక్కువ, నాకు ఇది చాలు అంతే తింటారు. సో ఆ లెప్టిన్ తక్కువ ఉండిందనుకో, లెప్టిన్ సరిగ్గా లేదు అంటే అది వద్దు అనే చెప్పారు. ఆకలి ఉన్నా లేకపోయినా తింటే ఉండదు, చాలు. అదే బాగా గమనించండి, ఆకలి వేరే, చాలు అనుకోవడం వేరే. చాలు అనేసి రాదు,
అందుకని ఏమవుతుంది, బాగా తింటుంటారు, కొన్నాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. సో ఇది మనకి లెప్టిన్. లెప్టిన్లో ఇంకోటి లెప్టిన్ ఇన్సెన్సిటివిటీ అంటారు. ఇదంతా లేకుండా కొన్నాళ్ళు అయిన తర్వాత, ఇప్పుడు మనకి మామూలుగా ఆకలి అయినప్పుడు చాలా నష్టం, ఒక్కొక్కసారి టీవీ చూస్తుంటాం, అది చూస్తుంటాం, ఇది పాటుగా ఆకలి ఉన్నా లేకపోయినా ఇంత అయిపోయిందా అనిపిస్తుంది. లెప్టిన్ ఇన్సెన్సిటివిటీ. లెప్టిన్ ఏమో బాగానే ఉంటుంది, కానీ బ్రెయిన్ దాన్ని తీసుకోదు ఆ సిగ్నల్ని. సో అట్లా అలవాటు ప్రకారం కూడా మనం లెప్టిన్ని ఇన్సెన్సిటివిటీ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక అలవాటు. సో అట్లా 2 రకాలుగా ఉంటుంది. ఇంకోటి ఈటింగ్లో ఎంప్టీ క్యాలరీస్ అంటారు. ఇది మన శక్తిని క్యాలరీగా మనం చెప్తాము. ఈ క్యాలరీస్, ఎంప్టీ క్యాలరీస్ అంటే దాంట్లో న్యూట్రిషన్స్ ఏమి ఉండదు, దాంట్లో పోషక విలువలు ఉండదు, ఊరికే క్యాలరీ మాత్రమే ఉంటుంది. ఫ్యాట్లో మనకి ఈ చిప్స్, ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ ప్యాకెట్లో ఉంటుంది చూడండి, ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. తర్వాత షుగర్, సింపుల్ షుగర్, స్వీట్, కేక్, ఐస్ క్రీమ్ అట్లా ఉంటుంది. ఈ మైదాతో చేసినప్పుడు ఇటు ఈ 2 కలుస్తుంది అనమాట. తర్వాత సాఫ్ట్ డ్రింక్స్, మనం ఈ బాటిల్స్లో ఉండే డ్రింక్స్, వీటిలన్నిటిలో కేవలం క్యాలరీ ఎక్కువగా ఉంటుంది, న్యూట్రిషన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండదు, ఎంజైమ్స్ ఉండదు, విటమిన్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మనకి తినడం ఈజీ, కానీ అరగడం, దానివల్ల వచ్చే చెడు పదార్థాలు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటారు, నేను 3 పూటలు తింటా అంతే, మధ్యలో ఏమీ తినను. కానీ ఆ 3 పూట అనేది ఎక్కువగా తినే కొద్దీ, అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉన్నప్పటికీ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ వస్తుంది. ఇంకో కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా మింగేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ క్వాంటిటీ కూడా తినగలుగుతారు. సో ఈ ఫాస్ట్గా మింగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సరిగ్గా లాలాజలంతో సరిగ్గా కలవదు, డైజెషన్ సరిగ్గా ఉండదన్నమాట. సో దాంతోపాటే ఎయిర్ కూడా పోతుంది మింగేస్తే. అందువల్ల ఏమవుతుంది, దీనివల్ల కూడా మనకి ఇది కూడా ఒబిసిటీకి ఒక కారణం. ఇంకా కొన్ని మందుల వల్ల, ఎటువంటి అంటే కొంత రెగ్యులర్గా తీసుకునేది యాంటీహిస్టమిన్స్, యాంటీ హైపర్టెన్సివ్స్, యాంటీ కన్వల్సెంట్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ డయాబెటిక్స్, మన దాంట్లో అంటే ఓరల్ పిల్స్, స్టీరాయిడ్స్ ఇట్లా వాడేటప్పుడు ఏమవుతుందంటే వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని జబ్బుల్లో థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉండడం, హైపోథైరాయిడిజం, ఈ పాలిసిస్టిక్ ఓవరీస్, కుషింగ్ సిండ్రోమ్, ఇటువంటి వాటిల్లో కూడా ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే పని చేయడం తక్కువ. చాలామందికి ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ గమ్ముగా కూర్చొని పని చేయడమే ఉంటుంది. పని చేయడం తక్కువ, నిద్ర తక్కువ. ఇంకొకటి ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించడం వాళ్ళలో కొంతమందిలో ఎక్కువ కంపల్సివ్ ఈటింగ్ అంటాం. బాధ ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి బాధపడినప్పుడు కొంతమందికి ఎక్కువ బాధలో ఎక్కువ తినేస్తారు, వెయిట్ పెరిగిపోతారు. కొంతమంది ఎక్కువ తినకపోయినా వెయిట్ పెరిగిపోతారు. దానికి రీజన్స్ చూస్తాం. కొంతమంది వెయిట్ తగ్గుతారు. సో అయితే మనం ఆహారంలో ఏం మార్పు తీసుకురావాలి? ఏం మార్పు తీసుకురావాలంటే, ఒకటి ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. పీచు పదార్థం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి పీచు పదార్థముల వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే చెడ్డ హార్మోన్ అంతా కూడా మనకి మోషన్లో పోవాలి, ఎక్కువ ఉండే ఈస్ట్రోజన్ అంతా కూడా. సో దానికి ఈ ఫైబర్ అవసరం. ఇంకొకటి గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ అంటాం, ఇది 2 ఉండాలి. ఈ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే చాలు అనే ఫీలింగ్ జరిగిపోతుంది, ఎక్కువగా ఓవర్గా మనం తినలేము. ఒకటి దానివల్ల మెటబాలిజం, అంటే ఈ ఎనర్జీ ఖర్చు అవ్వడం అనేది బాగా జరుగుతుంది. అందుకని వెయిట్ ఎక్కువగా రారు. ఏంటి మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత నట్స్ అండ్ సీడ్స్, తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే అంత ఈజీగా తొందరగా అరగదు. ఇప్పుడు మనం షుగర్, ఇంకోటి బ్రెడ్, ఇటువంటిదంతా తొందరగా అరిగిపోతుంది. తొందరగా అరగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ బాగా పెరిగిపోతుంది. ఇక్కడ తినంగానే బాగా పెరిగిపోతుంది. బ్లడ్ షుగర్ ఎప్పుడు పెరుగుతుందో ఇన్సులిన్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఫ్యాట్ని
పేర్చేస్తుంది బాడీలో. అందువల్ల అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఇప్పుడు రాగులు, జొన్నలు, సజ్జలు ఇటువంటివి తీసుకునేటప్పుడు అంత ఎక్కువగా బ్లడ్ షుగర్ పెరగదు, కాబట్టి ఇన్సులిన్ లెవెల్ కూడా కంట్రోల్గా ఉంటుంది. ప్రోటీన్ కూడా అంతే. ప్రోటీన్ వల్ల మనకు ఫుల్నెస్ ఉంటుంది. ప్రోటీన్లో ఒక ఇది ఏంటంటే ప్రోటీన్ డైజెషన్కే చాలా ఖర్చు అవుతుంది ఎనర్జీ, అందువల్ల ప్రోటీన్ వల్ల కూడా వెయిట్ పెరగదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది. అది మనం ఫ్యాటీ ఫిష్లో ఉంటుంది, అవిసి గింజల్లో ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది. కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. కొబ్బరి నూనె వంటకి యూజ్ చేసే కొబ్బరి నూనె అనేది మనకు గానుగులు ఆడిచ్చింది, లేదంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది. అది ఇది ఏంటంటే దాంట్లో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది అది ఈజీగా అరిగిపోతుంది. ఇది ఫ్యాట్గా చేరదు బాడీలో. అందుకని ఇంకొకటి కొబ్బరి పాలు అది కూడా మనం తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఈ కొబ్బరిలో మన పచ్చి కొబ్బరి తీసుకోవడం మంచిది, దాంట్లో ఉండే ఫ్యాట్ మంచిది. అదే కుక్ చేస్తే అది మనకి హానికరం అయిపోతుంది. అందుకని కొబ్బరి వీలైనంత వరకు మనం పచ్చిగా తీసుకోవడం అలవాటు చేసుకోవడం. తర్వాత వాటర్ కనీసం 8 గ్లాసులు వాటర్ తీసుకోవడం. అంటే మనం గుర్తు పెట్టుకోవడం, లేదా చెంబుల్లో తీసుకోవడం, పలానా టైంలో ఇది ఖచ్చితంగా తీసుకోవాలి అనే ఒక ఆలోచన పెట్టుకునేటప్పుడు మనకి అది గుర్తు ఉంటుంది అన్నమాట. భోజనం చేసిన వెంటనే కాకుండా భోజనానికి ముందు ఇన్ బిట్వీన్ మీల్స్ మధ్యలో తీసుకోవడం మంచిది. తర్వాత గ్రీన్ టీ కూడా ఏంటంటే ఎనర్జీ ఎక్స్పెండిచర్ని, క్యాలరీ బర్నింగ్ని బాగా హెల్ప్ చేస్తుంది. కెఫీన్ ఇది వచ్చి 10% క్యాలరీ బర్న్ హెల్ప్ చేస్తుంది. అట్లనే మనం మిరపకాయ ఇది కూడా ఈ మెటబాలిజంని పెంచుతుంది. CLA, క్రోమియం అటువంటిది. తర్వాత ఇవన్నీ కంప్లీషన్ కోసం చెప్తాం. గ్రేప్ సీడ్ ఆయిల్ అని ఉంటుంది 2 drops. అట్లనే సినమన్ ఆయిల్ 1 drop. ఇది తీసుకోవడం వల్ల కాల్షియం, ఇవి అన్నీ కూడా కొంచెం వెయిట్ తగ్గేదానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఈ ఆయిల్స్, వాటర్, సినమన్. తర్వాత మనం తినే వాటిలో ఏం చేసుకోవాలి అంటే తక్కువ తినడం. ఇప్పుడు రీసెర్చ్ స్టడీస్లో ఏం చెప్పారంటే ఎక్కువ తిని 3 పూటల కంటే కూడా తక్కువగా ఒక 6 సార్లు తినొచ్చు, 5-6 సార్లు, తక్కువ క్వాంటిటీ. దానివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ ఖర్చు అవ్వడం అనేది బాగా జరుగుతుంది. ఎక్కువ తింటే కూడా అది ఎనర్జీ ఖర్చు కావట్లేదు. అందుకని అది ఇంకోటి ఎక్కువగా ఒకసారిగానే ఎక్కువ తింటున్నామంటే అది అయిన తర్వాత అప్పుడు టెంపరీగా మెటబాలిజం తగ్గుతుంది. అందువల్ల వాళ్ళు ఏమవుతున్నారు, వెయిట్ పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇట్లా తక్కువ క్వాంటిటీ తినేటప్పుడు వెయిట్ పెరిగేదానికి ఛాన్సెస్ తక్కువ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిదానంగా తినడం, నమిలి తినడం. ఇది చాలా ఖచ్చితంగా వెయిట్ పెరగకుండా ఉండేదానికి ఒక ముఖ్యమైన సూత్రం అని చెప్తున్నారు. తర్వాత కొంతమంది మనం ఏం తినరు, అంతే బాగా ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తినకుండా కట్టు మార్చుకొని అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ ఒక్కొక్కసారి తగ్గుతారు, కానీ ఎంత తగ్గారో అంత పెరిగిపోతారు. ఒక్కొక్కసారి అట్లా ఉన్నప్పుడు తర్వాత తినాలి అనే క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకనే డయటింగ్ ఇదంతా చేసేటప్పుడు ఒక్కసారిగా క్రాష్ డయటింగ్ వద్దు, ఇదంతా బాగా తగ్గించేసేయాలి. స్లోగా చేయాలి, కానీ కంటిన్యూగా ఇది ఆ మైండ్లో అది పెట్టుకోవాలి, ఆ ఆలోచనతో పాటు. అందుకనే మళ్ళీ చెప్తాము, ఆలోచనతో తినడం. ఇది నాకు మంచిది, ఇది తెలుసుకోవడం కాదు, ఇది నాకు మంచిది. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటిలో ఏముంటుందంటే మనకి ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి అన్నీ నాకు మంచిది అనేది, నాకు ఇది చెడ్డది చేయదు, వెయిట్ రాదు, అందుకనే మనం తీసుకోవడం మంచిది. అట్లనే దీంట్లో ఫ్రూట్స్ తినేటప్పుడు ఏంటంటే పొద్దున వీలైతే ఈ బత్తాయి, కమల ఇటువంటిది, ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటారు, లెమన్, ఇదంతా మార్నింగ్ కొంతమంది ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు, అది తీసుకోవడం మంచిది. లేదు అంటే ఎప్పుడైనా ఆహారానికి ముందు పండ్లు తీసుకోవాలి.
తినేయడానికి ముందు. తినిన తర్వాత వెంటనే పండ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అది ఫెర్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పండు మాత్రం తిన్న వెంటనే తినదు, తినక ముందు తినొచ్చు, ఆహారానికి మధ్యలో తీసుకోవచ్చు. ఇంకొకటి, తినే దాంట్లో మార్నింగ్ టైం బాగా తినడం, మధ్యాహ్నం కొంచెం తగ్గించి తినడం, ఈవినింగ్ తొందరగా తినేసేయడం. ఎందుకంటే అప్పుడు డైజెషన్ కెపాసిటీ అంతా తగ్గిపోతుంది. ఈవినింగ్ తినడం ఒక 6 కంతా, లేదంటే 7కి అది తినేసేయడం. అప్పుడు పడుకునే ముందు ఏమవుతుందంటే అది బాగా అరిగిపోతుంది, మనకి ఫ్యాట్ ఏమైనా ఉంటే అది కరుగుతుంది. మనకు ఒక్కొక్కసారి ఇప్పుడు ఏమైపోతుంది, మార్నింగ్ పొద్దున్న హడావిడిగా వెళ్ళిపోతాం, సరిగా తినాం, మధ్యాహ్నం ఏదో కొంత తింటాం, నైట్ తీరిక ఉంది, మనకి టైం ఉంది అంటే అప్పుడు బాగా తింటాం, తిన్న వెంటనే పడుకునేస్తాం. ఇది ఒకటి వెయిట్ రావడానికి ఇదొక ముఖ్య కారణం. సో అట్లా మనం తినేటప్పుడు మనం ఆ కాన్షియస్నెస్తో తినాలి, ఆ ఆలోచనతో మనం తినేటప్పుడు గమనించాలి, నేను ఇది తినడం ఎక్కువనా, నాకు సరిపోతుందా, నాకు ఆకలి అయ్యి తింటున్నానా, లేదా తినే టైం అని తింటున్నానా, ఇంకా కొంచెం తినొచ్చు అనేటప్పుడు ఆపేసేయండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒక 2 hours తర్వాత ఆకలి అవని అప్పుడు తింటాం. అట్లా క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గుతూ అది తీసుకొని వచ్చినప్పుడు మనలో మార్పు తెలుస్తుంది. ఇది ఎనర్జీ ఇంటేక్. ఇప్పుడు మన ఎనర్జీ ఖర్చు చేయడం ఎట్లా, మనకి ఖర్చు చేయడం అంటే 2 రకాలుగా. ఒకటి ఎట్లా అంటే BMR అని, బేసల్ మెటబాలిక్ రేట్. మనం గమ్ముగా ఉన్నప్పుడు మన హార్ట్ పనిచేస్తుంది, మనం గాలి పీల్చుస్తున్నాము, ఊపిరి తీసుకుంటున్నాము, హార్మోన్ అడ్జస్ట్మెంట్స్ అది జరుగుతుంది, ప్రతి సెల్ కూడా, ప్రతి కణం కూడా దాంట్లో రిపేర్ జరుగుతుంది, గ్రోత్ జరుగుతుంది. ఇవి అన్నిటికీ ఈ ఎనర్జీ మనం తీసుకునే ఆహారమే. మనం చిన్నప్పుడు ఇట్లా ఉన్నాం, అట్లా పెరుగుతున్నాం, మనం ఏం చేయటంలే, కానీ మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఆ ప్రతి దానికి అది ఉపయోగపడుతుంది. దానికి 70% మనం తీసుకునే ఆహారంలో 70% ఈ బేసల్ మెటబాలిక్ రేట్కి పోతుంది. 30% మనం చేసే పనులకి ఇది అవుతుంది. అందుకని మనం ఎక్కువ పని చేయకుండా కూర్చొని ఉండే వాళ్ళకి, సెడెంటరీ వాళ్ళకి 15% ఖర్చు అవుతుంది. ఆ 15% మనకేమవుతుంది, ఫ్యాట్గా మారిపోతుంది. దీంట్లో కూడా కండరాలు, మజిల్స్ 5 క్యాలరీస్ని ఖర్చు చేస్తే, ఫ్యాట్, కొవ్వు 2 క్యాలరీస్నే బర్న్ చేస్తుంది, ఖర్చు చేస్తుంది అనమాట. అందుకనే మన మజిల్స్ ఎప్పుడు బాగా యాక్టివ్గా ఉందో అప్పుడు మనకి ఈ క్యాలరీస్ బర్నింగ్, ఈ ఖర్చు అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకని ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ బాగా పెరుగుతుంటుంది. మామూలుగా మనం చిన్నప్పటి నుంచి మజిల్స్ 20sలో 20 నుంచి 30 సంవత్సరాల దాకా మజిల్స్ కొంచెం పెరుగుతుంది. దాని తర్వాత సంవత్సరానికి 1% లెక్కన మజిల్స్ కరిగి, మజిల్స్ తగ్గుతూ కొవ్వు పెరుగుతుంది. కొంత 40 years తర్వాత వచ్చే వెయిట్ ఎక్కువగా ఈ ఫ్యాట్ వల్లనే వస్తుంటుంది. అందువల్ల ఆ ఫ్యాట్ తగ్గించాలంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడే ఆ ఫ్యాట్ ఎట్లా చెమటల రూపంలో పోతుంది, యూరిన్లో, మోషన్లో, ఇది బ్రీదింగ్లో, అట్లా మనకి ఇదవుతుంది, ఇది టాక్సిన్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అందువల్ల ఆ కండరాలు బాగా పెరిగినప్పుడు, ముఖ్యంగా ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్, ఇందాకన్నాం, ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్లో అది ఫ్యాట్ చేర్చింది. ఈ మజిల్ బాగా చేసేటప్పుడు ఇన్సులిన్ అట్లనే సెల్స్లోకి వెళ్ళిపోయి పంపించేసేస్తుంది. సో అందువల్ల ఏమవుతుందంటే వెయిట్ తగ్గుతారు. డయాబెటిక్స్లో ట్రీట్మెంట్లో ముఖ్య భాగం ఎక్సర్సైజ్లో. ఎందుకు అంటే ఇదేం చేస్తుంది, ఇన్సులిన్ని సెల్ లోపల పంపించేస్తుంది, సెల్లోనే అది పని చేయాలి బాగా ఇన్సులిన్. ఈ ఎక్సర్సైజ్ దానికి బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, ఈ మజిల్కి, కండరాలు ఏంటంటే ఒక్కసారి కాసేపు ఎక్సర్సైజ్ చేస్తే కూడా దాని ఎఫెక్ట్ అంటే ఆ ఎనర్జీ ఖర్చు చేయడం 24 hours వరకు దానికి ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మనకి మంచిది. ఇట్లా ఈ షుగర్ లెవెల్ కంట్రోల్గా ఉండడానికి, బీపీ కంట్రోల్ ఉండడానికి, నిద్ర బాగా పోయేదానికి, మలబద్ధకం తగ్గేదానికి, వీటికన్నిటికి కూడా ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంటుంది. మనకి ఇంకొకటి, టెన్షన్ తగ్గేదానికి కూడా ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా అవుట్డోర్ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి దాని మీద కూడా స్టడీస్ ఉన్నాయి.
ఎందుకంటే ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. తర్వాత ఈ ఎక్సర్సైజ్ గురించి మనం తెలుసుకున్నాం. ఎక్సర్సైజ్ 2 రకాల ఎక్సర్సైజ్ చెప్తున్నారు స్టడీస్ చేసి. ఒకటి ఏంటంటే ఈ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్. ఇది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే చాలు, 5 days a week చేస్తే చాలు. ఇది వాకింగ్, హాఫ్ అన్ అవర్ వాకింగ్లో 70 calories ఖర్చు అవుతుందని. కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదంటే వెయిట్ ట్రైనింగ్ అనేది. ఈ వెయిట్ అంతా తీసి చేయడం, జిమ్కి పోయి చేసుకోవడం కొన్ని దాంట్లో ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే 20 minutes చాలు, 3 times a week. అది మజిల్ రెసిస్టెన్స్, కండరాలకి రెసిస్టెన్స్ ఇచ్చి చేసే ఎక్సర్సైజ్ అనమాట. సో అది కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇది ఎక్సర్సైజ్ అంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఇది చాలా కష్టం కదా, మనకు టైం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలవాటు లేదు, రెండోది దానికి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే నీట్ అని ఒకటి, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. ఎక్సర్సైజ్ అంత పెద్దగా పడలే, చిన్న చిన్న యాక్టివిటీస్, చిన్న చిన్న పనుల రూపంలోనే మనం రావచ్చు. దీనివల్ల ఏం చెప్తున్నారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా యూస్ఫుల్ కూడా. 100 calories per day మనం ఖర్చు చేసేయచ్చు. ఇది రోజంతా అప్పుడప్పుడు చేస్తూ పోతుంటే దానివల్ల ఏమవుతుంది, ఒక నెలకైతే 3000 calories. డైట్లో కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంటే 3500 calories కానీ మనం ఖర్చు చేయగలిగితే 2 kgs దాకా వెయిట్ తగ్గొచ్చు ఒక నెలకి. అట్లా స్లోగా ఇది కానీ మనం బాగా చేసుకోగలిగితే, అట్లా నిదానంగా చేసుకుంటే 6 నెలల సంవత్సరంలో గ్రాడ్యువల్గా మనకు వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో నీట్ అంటే ఏంటంటే మనం కూర్చొనైనా చేయొచ్చు, నిలబడైనా చిన్న చిన్న కండరాల్ని ఇట్లా కదిలించడం, కూర్చొని ఇట్లా చేతులు విరించుకోవడం, కాళ్ళు, ఇది ఇంపార్టెంట్. కాళ్ళు కొంచెం ఎత్తేటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, బుక్కో ఏదో ఒకటి, ఇక్కడ బాగా పెద్ద బుక్కో బరువో ఏదో ఒకటి పెట్టేసుకోండి. అప్పుడు కాళ్ళు ఎత్తితే ఈ మజిల్కి అది ఒక రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో నిలబడి ఇది మన గుంజిళ్ళు తీయడం, ఇవి అన్నీ కూడా, ఈ గుంజిళ్ళు తీయడం చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా ఎక్కువ. సూపర్ బ్రెయిన్ యోగా అని ఇప్పుడు వెస్ట్లో అది చాలా పాపులర్ అయిపోతూ వస్తుంది మన గుంజిళ్ళు. సో అట్లాంటిది. తర్వాత ఇట్లా బాల్ మీద కూర్చుంటే కూడా ఈ కొన్ని కండరాల్లో దీనివల్ల బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఇప్పుడు టీవీ చూస్తుంటాం, టీవీ చూస్తూ గమ్ముగా కూర్చోవద్దు, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం, కాసేపు కూర్చోకుండా పొజిషన్ మార్చడం, నిలబడడం, నడవడం, ఇట్లా ఫోన్ చేసుకుంటే కూర్చోకుండా నడుస్తూనే ఫోన్ మాట్లాడడం. తర్వాత ఉంటే ఈ వెయిట్ బైసెప్స్ కర్ల్ అంటారు. వెయిట్ చిన్న వెయిట్ ఉంటే అది వెయిట్, మనకి వెయిట్గా లేకపోతే ఏదో ఒకటి ఊరికి అట్లా కాసేపు చేయడం, ఇది వచ్చి ఎక్సర్సైజ్. ఇది ఒక నీట్ ఎక్సర్సైజ్ అని నీట్ అని చెప్పి అనుకొని మనం చేయడం. ఏం లేకుండా చేతులతో కూడా ఊరికే చేతుల్లో ఏదైనా చేస్తే, ఇది చేస్తే కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది అంటున్నారు. నిద్ర చాలా మంచి ఇది. 5 hours కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళు, నిద్ర క్వాలిటీ సరిగ్గా లేకుండా ఉండడం, ఇవి అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే గ్రేలిన్ అనే హార్మోన్ పెరుగుతుంది, లెప్టిన్ తగ్గిపోతుంది. గ్రేలిన్ తినే యావ ఎక్కువ తీసుకొస్తుంది అనమాట. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అది వచ్చినప్పుడు ఫ్యాట్ పెరుగుతుంది. నిద్ర సరిగ్గా పోకపోతే పక్క రోజు యాక్టివిటీ కూడా మనం సరిగ్గా చేయము. ఫిజికల్గా యాక్టివిటీ తగ్గినప్పుడు కూడా ఈ వెయిట్ పెరుగుతుంది. 4వది స్ట్రెస్, టెన్షన్లో చాలా రకాలు ఉంటాయి. కానీ గిల్ట్, అయ్యో నేను ఇట్లా లావుగా ఉన్నానే, నేను తగ్గలేకపోతున్నానే, ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు న్యూజిలాండ్లో క్యాంటర్బరీ యూనివర్సిటీలో ఒక స్టడీ చేశారు. 18 to 36 years అందరూ లేడీసే 18 months చేశారు. ఒక 200 womenలో 27%కి గిల్ట్ ఉండేది, అయ్యో నేను తినేస్తున్నానే. అట్లా ఉన్నప్పుడు వెయిట్ విపరీతంగా వెయిట్ పెరిగారు. అదే ఏమి హ్యాపీగా ఉన్నారు, తిన్నారు బాగా, అటువంటి వాళ్ళు వెయిట్ లూజ్ చేశారు. సో ఎందువల్ల అంటే ఇక్కడ లెప్టిన్ తగ్గింది, ఇన్సులిన్ పెరిగింది, వెయిట్ పెరిగింది అనమాట. సో ఇది మనం బాగా తెలుసుకోవాలి దీంట్లో. అందువల్ల ఇక్కడ మన ఎక్స్పీరియన్స్లో కూడా ఏంటంటే
ఈ డయట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెప్తున్నప్పుడు దాన్ని ఇష్టంగా రెగ్యులర్గా చేసేవాళ్ళు ఈజీగా ఒక 2 కేజీలు 3 కేజీలు వెయిట్ అంటే ఒక నెలకి గ్రాడ్యువల్గా వెయిట్ 6-7 కేజీస్ ఒక 3-4 మంత్స్లో 5-6 మంత్స్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు వితౌట్ ఎనీ ట్యాబ్లెట్స్. అదే ఇంకొక గ్రూప్ ఏం చూస్తున్నాం, ట్యాబ్లెట్స్ పెడతాము అయినా వెయిట్ తగ్గరు, ఇంత కూడా తగ్గరు. ఒక్కొక్కసారి అంటే ఒక 1/2 కేజీ తగ్గడానికి పెద్ద. ఇంకొక గ్రూపు ఒక్కసారి వెయిట్ తగ్గుతారు, ఎంత తగ్గారో అంత పెరిగిపోతారు. వాళ్ళల్లో ఎంత తగ్గి పెరిగిన వాళ్ళల్లో అడిగితే ఏంటంటే, ఒకటి కొంతకాలమే వెయిట్ అంటే కంట్రోల్ చేస్తూ ఉండడం, తర్వాత అది కంటిన్యూ చేయలేదు, రీబౌండ్ వెయిట్ గెయిన్. ఇంకా కొంతమంది బిలీఫ్స్, నాకు వెయిట్ తగ్గడం కష్టం, ఆ వెయిట్ తగ్గుతారు, తర్వాత ఏమవుతుంది, నాకెట్లా ఇది ఏదో కాసేపు ఉంటుంది, నేను ఎప్పుడు ఇంతే కదా నాకు అనేటప్పుడు వెయిట్ పెరిగిపోతారు. కొంతమంది నాకు వెయిట్ తగ్గడమే కష్టం అనేది ఉన్నప్పుడు వెయిట్ నువ్వు ఎంతైనా చేసుకో కాదు. వాళ్ళు చేసేటప్పుడు డయట్ చేస్తారు, బాగా కష్టపడి చేస్తారు, ఎంతో కష్టం అండి నాకు వెయిట్ తగ్గడం అంటే ఏంది, ఇక్కడ లేదు రికార్డింగ్లోనే. అందుకని ఇప్పుడు రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు, నీకు వెయిట్ తగ్గాలి అంటే వెయిట్ తగ్గడం గోల్ పెట్టుకోబాకు, ఫస్ట్ నీ బిహేవియర్లో ఆలోచనలో ఏం మార్పు ఉంది, నీ ఫీలింగ్స్ని ఫస్ట్ మార్చాలి, అది గోల్గా పెట్టుకో. సో నాకు బాధ, నాకు కష్టం, నాకు గిల్ట్, అయ్యో నేను లావుగా ఉన్నానే, ఇదే ఎక్కువ. పక్కన వాళ్ళు కూడా ఒక రకంగా చూస్తారు, ఇంకో ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్తారు, ఏం ఇంత లావుగా, నువ్వు వెయిట్ తగ్గితే కదా, చెప్తే నువ్వు తింటే కదా అనే కొద్దీ మనకి బాధ అనిపిస్తుంది. దయచేసి అటువంటి వాళ్ళు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే వెయిట్ రిడక్షన్కి ఫస్ట్ ఏంటంటే ఫీలింగ్లో చేంజ్, అదే మనకు జయం. ఫస్ట్ లావుగా ఉంటే పర్వాలేదు, వేరే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు అనుకుంటే అనుకోండి అనేది మనం బాగా తీసుకోవాలి. అది అలవాటు అయ్యేదానికి మనం ఇట్లా ఫీల్ అవుతున్నాము అని చెప్పేదానికనే ఎవరితోనో మాట్లాడండి, ఇంట్లో కానీ లేదంటే ఇక్కడ మాట్లాడినా కానీ, లేదంటే రాసుకోవడం, ఇవి అన్నీ చేసే కొద్దీ ఏంటంటే మన లోపల నుంచి ఆ ఫీలింగ్ దిగుతుంది, బరువు దిగుతుంది. తర్వాత స్లోగా ఆ పట్టుదల, నా ఆలోచన ఇది ఏం పెద్ద విషయం కాదు, దీని గురించి తెలుసుకోవడం, వెయిట్ తగ్గడం పెద్ద విషయం కాదు. అవసరమైనప్పుడు మనకి మెడిసిన్స్ కూడా ఉన్నాయి, కానీ మెడిసిన్స్తో మాత్రమే, మెడిసిన్స్ వాడి కూడా ఈ డౌట్స్ ఇవి అన్నీ ఉన్నప్పుడు రిజల్ట్ రావట్లా, చూసేస్తున్నాం. కొంత ఇవి కూడా బాగుండి అప్పుడు ఉంటే అప్పుడు మెడిసిన్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయి, కానీ మెడిసిన్స్ లేకుండా కూడా మన వాళ్ళు చాలా బాగా వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మంచి బిడ్డగా తీసుకుంటారు అని ఆశిస్తూ గట్టిగా కోరుకుంటూ ఫినిష్ చేస్తాం. మన అందరిలో కూడా ఆ మార్పు, మనం మంచి బిడ్డనే పుట్టించుకోవాలి, ఆ సంకల్పం అందరికీ ఎక్కువ రావాలి అని ఆశిస్తున్నాను.